నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేశంలో 2 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు స్తంభించాయి. బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తెచ్చి ఆర్థిక సంఘటిత లక్ష్యాలకు మరింత చేరువయ్యేందుకు సంస్కరణలు చేపడతామని ప్రభుత్వం ప్రకటిస్తే అవన్నీ బూటకమంటూ బ్యాంకు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఖండేల్వాల్ కమిటీ సూచించిన సిఫార్సులు ఉద్యోగులు బ్యాంకింగ్ రంగ భవిష్యత్తును నట్టేట ముంచేట్లుగా ఉన్నాయంటూ సమ్మెకు దిగారు. బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లు 2011పై పార్లమెంట్లో చర్చ జరగనుంది. ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఉద్యోగులే హెచ్చరిస్తున్నారు. 2 రోజుల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభించాయి. సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు చేసిన సమ్మెతో 2 రోజులుగా లావాదేవీలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి మార్పులను వ్యతిరేకిస్తూ ఖండేల్వాల్ కమిటీ సిఫార్సులను అమలు చేయొద్దంటూ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది జూలైలో సమ్మెకు సైరన్ మోగిస్తామని ప్రకటించిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసింది. ఎప్పటికప్పుడు సంస్కరణల ఉపసంహరణపై ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్తో చర్చలు జరుపుతూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎంతకీ మెట్టు దిగకపోవడంతో ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజుల పాటు సాగిన సమ్మెలో 27 ప్రభుత్వ, 12 ప్రైవేటు, 8 విదేశీ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని ప్రభుత్వ ప్రతిపాదిత బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకించారు. 2 రోజుల సమ్మెతో ఎక్కడికక్కడ లావాదేవీలు స్తంభించాయి. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా వాణిజ్య లావాదేవీలు స్తంభించగా రాష్ట్రంలో సుమారు 1,10,000 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో 2 రోజుల్లో 40,000 కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. చెక్కులకు సంబంధించి 14,000 కోట్ల రూపాయలు లావాదేవీలు స్తంభించిపోయాయి. బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చేసేందుకు 1949లో బ్యాంకింగ్ నియంత్రణ చట్టం అమలు చేశారు. ఉద్యోగులకు బ్యాంకు సేవలకు అనుగుణంగా ఈ చట్టంలో అనేక సవరణలు చేశారు. ఇందులో భాగంగా వాటాదారుల ఓటింగ్ హక్కుని 10%కే పరిమితం చేశారు. అయితే గత ఏడాది రూపొందించిన బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లు 2011 ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానుంది. ఇందులో చేసిన సవరణలను జీర్ణించుకోలేకపోతున్న ఉద్యోగ సంఘాలు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు ముందుకు వస్తున్న బిల్లులో